దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానం సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయము 30వ వచనం. కావున యెహోవా వాకు ఏదనగా నన్ను గనపరచువాన్ని నేను గనపరచుదును. చూడండి, కుమారుడు తండ్రిని కనపరుస్తున్నాడు, దాసుడు తన యజమాని కనపరుస్తున్నాడు. మీరు మన దేవుడని యెహోవాని గనపరిచేవారుగా ఉన్నారా? తండ్రికి ఎప్పుడు ఘనతొస్తుంది? తండ్రి యొక్క మాట కుమారుడు విని ఆ మాట ప్రకారము చేసినప్పుడే కదా. అలాగుననే యజమానుడికి కూడా ఎప్పుడు ఘనతొస్తుంది? యజమాని యొక్క మాట దాసుడు విని ఆ మాట ప్రకారము జరిగించినప్పుడు యజమానికి ఘనతొస్తుంది. అలాగుననే మన దేవుడు సర్వ సృష్టికర్త, పరిశుద్ధ దేవుడు, మన రక్షకుడు, మన రాజు అయి ఉన్నాడు కనుక ఆయనను మనం గనపరుస్తున్నామా? ఆయన యొక్క ఉపదేశమునకు, ఆయన యొక్క బోధకు మీరు లోబడి జీవించేవారుగా ఉన్నారా? ఆయన బహుగనుడు కనుక ఆయన మాటకి తప్పకుండా ప్రతి ఒక్కరు లోబడేవారిగా ఉండాలి. అయితే దేవుని కార్యాలని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క సమస్త విషయాల్ని ఎవరైతే మరి గనపరుస్తారో వారిని దేవుడు ఎంతో గనపరుస్తారు. ఎవరైతే వాటిని తృణీకరిస్తున్నారో వారు తృణీకారం పొందుతారు. మరి దేవుని యొద్ద ఐశ్వర్యము, ఘనతలు, అలాగే స్థిరమైన కలిమి, నీతి ఉన్నవి కనుక దేవుణ్ణి గనపరిచే వారికి దేవుడు వాటిని సమృద్ధిగా అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి గృహాల్లో ఉంటున్న వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, శోధన యేసు నామములో తొలగించండి. వారికి హృదయంలో అయ్యా తండ్రి నెమ్మది, సమాధానం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, అపవాది యొక్క దాడి నుంచి వారిని తప్పించండి. లోకనాథుల నుంచి తప్పించండి. దురాత్మ సమూహాల నుంచి వారిని తప్పించండి. వారి చుట్టూ బలమైన అగ్ని కంచె వెయ్యమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పరలోక స్వస్థత యేసు నామములో ఇప్పుడే దయచేయండి ప్రభా. వారి నీ వైపు తిరిగి వేటినైతే ప్రార్థించి అడుగుచున్నారో వాటిని వారి పొందుకొందురుగాక తండ్రి. వారిని, వారింటి వారిని దినమంతా కాచి కాపాడి దీవించి సహాయం చేయమని, అలాగే తండ్రి వేటి కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో, సంతానమా, వివాహమా, ఉద్యోగమా, గృహము కట్టుకోవాలన్నా ప్రభా తండ్రి, రోగము తగ్గాలన్నా ఏదైతే వారు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనకి జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.